2500 వచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ కోటైంది, 2500 రాని వాళ్ళంతా కారు గుర్తు కోటైంది. అంతే కదా. ఎందుకంటే ఒక విషయం ఆలోచన చేయండి, ఇప్పటికే కాంగ్రెస్ మోసం చేసింది. 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు, పూర్తి 100 రోజులు దొరికింది వాళ్ళకి. ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వచ్చిందంటే 100 రోజులు నిండినాకనే ఎలక్షన్ కోడ్ వచ్చింది. నీకు 100 రోజుల్లో చేయడానికి టైం దొరికింది, కానీ 100 రోజుల్లో నువ్వు అమలు చేయలే. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల్ని 4 నెలల కాలంలో నానా తిప్పలు పెట్టింది. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలే. ఇప్పుడు కూడా మోసపోయి మళ్ళా కాంగ్రెస్ కోటేసినాం అనుకో, 5 ఏళ్లు గోస పెడుతుంది, 5 ఏళ్లు గోస ఉంచుకుంటుంది. మనం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వారికి సురుకు పెడితేనే ఇవన్నీ ఒక్కటొక్కటి గట్టిగా అమలు అవుతాయి. నెక్స్ట్ చూద్దాం, బోనస్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ రైతు బంధు ఎంత ఇస్తా అన్నాడు, జర చూపి బై, అది కూడా చెప్తా. వ్యవసాయ పనులు మొదలయ్యే ముందే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈసారి డిసెంబర్ 9 నాడే పేమెంట్ చేశాం. బిడ్డ ఏమన్నాడమ్మా, రైతు బంధు ఎకరానికి 15,000 అన్నాడు. అప్పుడు నేను యాసంగి రైతు బంధు వేస్తామని ఆర్థిక శాఖ మంత్రిగా ఎలక్షన్ కమిషన్ అనుమతి వచ్చింది. మేము రెడీగా ఉన్నాం. రేపు ఆదివారం ఉంది, ఎల్లుండి సోమవారం నాడు మీకు టింగున మీ ఫోన్లు మోగుతాయి, రైతు బంధు పైసలు పడతాయని చెప్తే ఇదే కాంగ్రెస్ వాడు పోయి ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసిండు. ఇవి హరీష్ రావు పైసలు ఇస్తాంటుండు, ఇది ఆగబట్టాలని చెప్పింది. ఇంకా బయటకు వచ్చి ఏమన్నారు, ఇప్పుడు వస్తే 10,000 వస్తాయి, డిసెంబర్ 9 తర్వాత అయితే 15,000 రూపాయలు పడతాయి అన్నారు. అని ఆ పడే పైసలు ఆపిండ్రు. మరి గెలిచిండ్రు. ఇప్పుడు ఆ 10,000 పడకపోయా, 15,000 పడకపోయా. 4 నెలలు రైతు బంధు అంటే పెట్టుబడి సాయం. అవి నాట్లకో, దుక్కి మందుకో, కలుపుకో పనికి రావాలి. పంట కోతకొచ్చినా ఇంకా రైతు బంధు పురాగా పడకపోయా. వడ్లు కళ్ళాలకు వచ్చినా పడకపోతే అది రైతు బంధు అవుతుందా? కేసీఆర్ ఉండగా కరోనా వచ్చింది 2 ఏళ్ళు. కరోనా కష్టకాలంలో కూడా టైం మీద మన కేసీఆర్ రైతు బంధు అందించిందా లేదా అని నేను అడుగుతా ఉన్నా. మనమేమో శిలకు పెట్టిన పైసలు, గల్లపెట్టెల పెట్టిన పైసలు, గా పైసలు ఇవ్వమంటే కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు, కమిషన్లు దొప్పిండ్రు, రైతులను మాత్రం మోసం చేసిండ్రు. మరి ఇలా రైతులను చివరి చూపు చూస్తున్నారు. కేసీఆర్కేమో రైతంటే మొదలు, కాంగ్రెస్ వాళ్ళు రైతంటే లాస్ట్. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రైతులను రాచి రంపాన పెట్టా ఉన్నది. కరెంట్ అన్న చక్కగా వస్తుందా? ఆనాడు కేసీఆర్ ఉండగా మోటార్లు కాలేకపోతుండే, ఇవాళ మోటార్లు కాల్తలేవా? ప్రతి రైతుని ఒక్కసారో 2 సార్లు మోటార్ కాలింది. మోటార్ కాలితే 10,000 ఖర్చు అవుతుంది. ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి, ఇవాళ రైతులకు ఇబ్బంది అవుతా ఉంది. కేసీఆర్ ఉండగా బోరు బండ్లు గడవలే ఊళ్ళల్లో, ఇవాళ కొత్తగా బోరు పొక్కలేస్తున్నారు, బాయిలు పూడిక తీస్తున్నారు, మోటార్లు కాలితే పెట్టుబడి ఖర్చు అవుతున్నది. మరి కేసీఆర్ ఉండగా ఎందుకు కాలలే మోటార్లు? కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక కరెంటు లో వోల్టేజ్ వస్తున్నది, వచ్చిదాది కరెంట్ వస్తున్నది, దొంగ రాత్రి కరెంట్ వస్తున్నది, గంటకోసారి ట్రిప్ అవుతున్నది. రేవంత్ రెడ్డి మాట్లాడమంటే ఇక మస్తు నడుపుతాడు, మా దగ్గర కరెంటే పోతలేదు అంటాడు. ఇప్పుడు పోయిందా లేదా కరెంట్ మీ ముంగట? మీ ముంగట్టే ఇప్పుడు 20 నిమిషాలు కరెంటు పోయిందా లేదా? ఫ్యాన్లన్నీ బంద్ అయ్యి మీకు ఉప్పున పోసిందా లేదా? మళ్ళీ కరెంట్ ఆడబోతుంది, బీఆర్ఎస్ వాళ్ళన్నీ అబద్ధాలు చెప్తున్నారు అని టీవీలలో జోరు మాట్లాడతారు. ఇప్పుడు మీరే సాక్ష్యం కదా. మొన్న నేను నిజాంపేట పోయిన, రామాయణపేట పక్కన నిజాంపేటలో గిట్లనే నేను మైక్ ఇస్తున్నా, కరెంటు పోయింది. పాపన్నపేటకు వచ్చినా మాట్లాడదామంటే కరెంటు పోయింది. పూట కరెంటు పోతుంది, కోతలు మాత్రం ఫుల్ కోతల రాయిలు వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు. కరెంట్ ఏమవుతలేదంటారు. ఇది పోయింది కాదా? మీరు కాదా సాక్ష్యం? జర మా విలేకరులు గట్టిగా రాయింది పోయి, ఊరికే మీరు మెత్తగా రాస్తున్నారు. ఉన్న విషయం రాయింది, నేను అబద్ధం రాయమంటలేదు. ఈ విషయం కూడా ఇవాళ ప్రజల్లో పెట్టారు. అంటే ఇలా రైతుల విషయంలో ఏదైనా ఒక్కటన్నా అమలైందా? రైతు బంధు 15,000 అన్నారు, మోసం.
వడ్లకు మక్కలకు 500 బోనస్ అన్నారు.